హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లల పొట్టకు ఎంతో హాయినిచ్చే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి 10 మంత్స్ ప్లస్ బేబీస్‌కి లంచ్ రెసిపీ అండి. ఈ రోజుటి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకైతే ఎదుగుదల ఎంతో బావుంటుందండి. పిల్లలకి కడుపు నిండా అన్నం పెడితేనే ఎంతో హాయిగా నిద్రపోతారండి. పిల్లలకి సరిగ్గా కడుపు నిండకపోయిందంటే పదే పదే లేవడం, ఏడవడం ఇలా చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఈ లంచ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి? ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటివి అనేది చూద్దాము. ముఖ్యంగా మనం ఇందులో వాడుతూ ఉన్నది పాలకూర అండి. పాలకూర అనేది పిల్లల ఎదుగుదలకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఎంతో ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుందండి. ఇప్పుడు మనం పాలకూరని పచ్చి పాలకూరండి బాగా నీళ్ళలో కడుక్కోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్‌లో ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. నేను ఒక 1 అవర్ ముందు పెసలు నానబెట్టాను చూడండి. పెసలనేది కూడా పిల్లలకి ఆరోగ్యానికి అలాగే మంచి డెవలప్‌మెంట్‌కి ఎంతో బాగా సహాయపడుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి మనకు పెసలు నానాయండి. 10 మంత్స్ తర్వాత ఈ ఫుడ్‌ని ఇంట్రడ్యూస్ చేశామంటే పిల్లల ఎదుగుదల, అలాగే ఆరోగ్యం అనేది ఎంతో బావుంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా రైస్ వేసుకోవాలండి. బియ్యం వేసుకున్నాం చూడండి. మనకు పెసల క్వాంటిటీ ఎక్కువుండాలి. తక్కువ బియ్యం ఉండాలండి. నేను చూడండి ఇలా వేసుకున్నా. పిల్లలకి వారానికి 1 లేదా 2 సార్లు పెసలతో ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లల ఎదుగుదల అనేది బావుంటుంది. చూడండి మా పాప ఆడుకుంటూ ఉంటుంది. ప్రయోగాలు చేస్తుందండి నించుకొని. ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్ చేసుకున్నాం కదా! ఈ పేస్ట్‌ని మనము ఇందులో వేసుకోవాలి అండి. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే వైటమిన్ ఏ, వైటమిన్ సి, అలాగే వైటమిన్ కే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పసుపుని మనము మంచి పసుపండి. ఇది ఇంట్లో వేసుకున్నటువంటి పసుపు వేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో డైజెషన్ ఇష్యూస్ ఏమీ రాకుండా కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాము. మీరు కావాలంటే జీలకర్ర పొడినైనా వేసుకోవచ్చు. అదే మిక్సీ జార్‌లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్‌కి బాగా విజిల్ పెట్టుకోవాలండి. చూడండి ఎంత హెల్తీ రెసిపీ అంటే పిల్లలకైతే ఎంచక్కా తింటారండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం తినడానికి కూడా. నెక్స్ట్ మనం ఇందులోనే కొద్దిగా హోమ్‌మేడ్ ఘీ అండి ఇది. ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాతనే పిల్లలకి ఉప్పు, అలాగే షుగర్ ఇవ్వచ్చండి. కొద్ది కొద్దిగా బిలో 1 ఇయర్ అయితే ఇవ్వకూడదు. సో, మనమైతే ఇందులో సాల్ట్ కానీ, అలాగే కల్లుప్పు గానీ ఎటువంటివి యాడ్ చేయలేదండి. చూడండి చాలా బావుందండి కలర్‌ఫుల్‌గా. పిల్లలకు రుచి కూడా అంతే బావుంటుందండి. ఒక్కసారి మీ పిల్లలకు ఇలా తయారు చేసి ఇవ్వండి. ఎంతో బాగా తింటారు. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయాయి మనకు. తగినన్ని వాటర్ చూసుకోవాలండి. చిన్న కుక్కర్ ఈ సైజులో ఉన్నటువంటి కుక్కర్ పెట్టుకుంటే పిల్లల ఫుడ్ అనేది ఇందులో ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బావుంటుందండి. ఎందుకంటే పెద్ద కుక్కర్‌లో పెట్టామంటే సరిగా ఎక్కడో కొద్దిగా వేసుకుంటాము. ప్రాపర్‌గా విజిల్ రావు. ఇబ్బందవుతూ ఉంటుందండి. సో, లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం విజిల్ రానిస్తే చాలా బాగా లోపల కుక్ అవుతుందండి. చూడండి నేనైతే లో ఫ్లేమ్‌లోనే పెట్టేసి అలాగే కాసేపు ఉంచేసాను. నెక్స్ట్ మనకైతే విజిల్ అనేది స్టార్ట్ అవుతూ ఉందండి. విజిల్ అయితే మనకు ఒక 2, 3 విజిల్‌లయితే సరిపోతాయి. మెత్తగా అవుతుంది. తర్వాత మీరు ప్రెషర్ తీయాల్సిన అవసరం లేదండి. అలాగే ఉంచేసి ప్రెషర్ పోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినంత బౌల్‌లో వేసుకొని పిల్లలకి తినిపించుకోవచ్చండి. చూసారు కదా! మనకు 2 విజిల్లయితే సరిపోతాయి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. మా ఇంట్లో కుక్కర్ అయితే 2 విజిల్లకు ఈ విధంగా అయితే కుక్ అవుతుందండి. చూసారు కదా! చల్లారింది. చల్లారిన తర్వాతనే నేను తీసుకున్నాను. చాలా బాగా మెత్తగా అయింది చూడండి. ఈ విధంగా అయితే సరిపోతుందండి.
ఇప్పుడు మనము ఒక ప్లేట్‌కి పిల్లలకి ఎంత తినిపించాలో అంత చూసుకొని పెట్టుకోవాలండి. చూడండి మనం తినిపించేటప్పుడు కొద్ది కొద్దిగా మనం చేత్తో మెదుపుకుంటూ, ఇంకా మెత్తగా చేసుకుంటూ తినిపించాలి. పిల్లలైతే ఎంతో హ్యాపీగా తినేస్తారండి. ఓకే అండి. ఇది ఈరోజుటి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.